కోసం వేచుందే నా ప్రాణం. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో వచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి స్టార్టింగ్లో ఇలా లిరిక్స్ వస్తాయి. మొత్తం డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇస్తాను. ఫాంట్ లింక్ని యాడ్ చేసుకోండి. టెక్స్ట్లోకి వెళ్ళి పైన ఇక్కడ టెక్స్ట్ పైన తీసుకొని ఇక్కడ ఫాంట్ యాడ్ చేసుకోండి. నేను ఫాంట్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసండి. సరే ఇలా చూసుకొని మొత్తం తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరి ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఎక్స్ట్రా ఫోటోని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా ఇక్కడ తెచ్చేసుకోండి. మనకి ఇక్కడ టెక్స్ట్ కిందకి తెచ్చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఫోటోని ఎక్స్టెండ్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ టెక్స్ట్ కిందకి తెచ్చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఫోటో ఎక్స్టెండ్ చేసుకోండి. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి టెక్స్ట్ కిందకి తెచ్చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఫోటోని ఎక్స్టెండ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ టెక్స్ట్ కిందకి తెచ్చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ నెక్స్ట్ ఫోటో అంటే కట్ చేసుకొని ఫోటో లాంగ్ ప్రెస్ చేసి కిందకి తెచ్చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఫోటోని ఎక్స్టెండ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి కిందకి తెచ్చేసుకోండి. ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటోని ఎక్స్టెండ్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి ఫోటోని కిందికి తెచ్చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ నుంచి కూడా మళ్ళీ ప్లస్ ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉంది, ఇక్కడ ఆగేయండి. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసండి. బ్యాక్ వచ్చేసి మొత్తం షేక్ ఎఫెక్ట్ ఇస్తాను. ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది, ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసండి. సెకండ్ ఫోటో గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ మూడో ఫోటో 5.20 ms దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఫోటో ఇలా చేంజ్ అయిపోతుంది. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 10.20 ms దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 15.7 ms దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పేస్ట్ చేసేసండి. అంతే, బ్యాక్ వచ్చేసండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది, ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ బ్యాక్ వచ్చి ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సెకండ్ ఫోటో గ్యాప్ ఇచ్చాం కదా ఇంతకుముందు, ఫోటో క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 8.7 ms దగ్గర ఫోటో పైన క్లిక్ చేసుకొని 3 డాట్స్ పేస్ట్ మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 12.11 దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని 3 డాట్స్ పేస్ట్ ఇక్కడ ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ 18.1 ms దగ్గర వచ్చేసి 3 డాట్స్ పేస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇచ్చాను, ఇక్కడ వచ్చేసి ప్లస్ ఐకాన్ మీడియా వీటికి లైన్గా ఫొటోస్ యాడ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఫోటోని ఫుల్ కాంబినేషన్ తీసుకొని నెక్స్ట్ బటన్ ఇక్కడ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ప్లస్ సేమ్ వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి.
ప్లస్ ఐకాన్, ఫొటోస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మూడో ఎఫెక్ట్ ఉందిగా, ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చి ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం డబుల్ బిట్ మార్క్ ఉందిగా అక్కడికి వచ్చేసండి. ఇక్కడ 19.19 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమర్ని ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసి పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ తీసుకొని ఫోటో అడ్జస్ట్ ఒకటి ఇలా అడ్జస్ట్మెంట్ అవుతుంది. సెకండ్ ఫోటో సేమ్ పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమర్ని ఆఫ్ చేసుకొని పేస్ట్ పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ సేమ్. నెక్స్ట్ ఫోటో వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఇలానే యాడ్ చేసుకొని పైన షేర్ ఐకాన్ ఉంటుంది, షేర్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని వీడియోని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకొని. థ్యాంక్ యూ.